ఏ సిస్టర్, 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 ఆగండి ఆగండి, కొంచెం చెప్పండి, ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేమండి, ట్రీట్మెంట్ జరుగుతోంది. నాకు ఎంతో దుఃఖం కలుగుతోంది సంతోషి. నీ స్థితిని చూస్తూ కూడా నేను చేయాలనుకున్న సహాయం చేయలేను. ఆవాహన చేయకుండా నా భక్తురాలికి సహాయం చేయడం నాకు సంభవం కాదు సంతోషి. నేను బ్రహ్మదేవుని ఆదేశం ముందు వివసురాలను. నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ప్రణామాలు దేవర్షి. ఏమిటి మాత ఈ అన్యాయం? ఇటువంటి అన్యాయం మీ భక్తురాలు సంతోషి పట్ల ఎందుకు జరుగుతోంది మాత? దేవి పౌలమి సంతోషి పట్ల ఈ విధంగా ఎలా వ్యవహరించగలిగారు మాత? ఎలా వ్యవహరించగలిగారు? నారాయణ నారాయణ. నేను కూడా ఆశ్చర్యచకితురాలనే దేవర్షి. కానీ ఈ కార్యములో దేవి పౌలోమితో పాటు ఆ మానవులు కూడా సమానంగా పాత్ర పోషించారు. ద్వేషం, ఈర్ష, క్రోధం సదా మానవుల బుద్ధిని భ్రష్టు పట్టిస్తాయి. ఆ మానవుల విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకవేళ ఆ మానవులు ఆ సమయంలో సంయమనంతో ఉండి ఉంటే దేవి పౌలోమికి నేడు సంతోషి పట్ల చెడుగా వ్యవహరించే అవకాశమే లభించేది కాదు. నారాయణ నారాయణ. మాత, మీ భక్తురాలిని కష్టంలో చూసి మీ మనసు కూడా వ్యాకులత చెందుతోంది కదా మాత? సత్యమే. కానీ నాకు తెలుసు దేవర్షి, సంతోషిలో సాహసానికేమీ లోటు లేదు. ఆమె తన జీవితంలో కష్టాలను ఎదురొడ్డి పోరాడింది. అలాగే ఇక మీదట కూడా అవశ్యం పోరాడుతుంది. నా ఆశీర్వాదం సదా సంతోషికి అండగా ఉంటుంది. ఓరి భగవంతుడా, సంతోషి త్వరగా కోలుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, సంతోష్ అనే అమ్మాయికి ఆపరేషన్ ఇక్కడే జరుగుతుందా? అవును. మాకు ఫోన్ వచ్చింది, కాలు జారడం వల్ల తనకి యాక్సిడెంట్ అయిందని. మేము అదే కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? మీకెవరు చెప్పారు తనకి యాక్సిడెంట్ కాలు జారడం వల్ల జరిగిందని? మాకు మధు గారి నుంచి ఫోన్ వచ్చింది, ఆవిడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.